ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ విద్యుత్ శాఖ తీసుకున్న నిర్ణయం. ఆంధ్ర, తెలంగాణలో చేస్తే వీళ్ళు దేవుళ్ళు అయిపోతారు. చాలా గొప్పగా చెప్పుకోవచ్చు కూడా. ఏంటయ్యా వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వాళ్ళ దగ్గర వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పాత ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లని తీసుకొచ్చి అక్కడ ఉన్న విద్యుత్ శాఖకి ఇచ్చేయచ్చు. 63-89% వరకు సబ్సిడీతో కొత్తవి ఇస్తారు. ఇది అక్కడ ఉన్న విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించింది. ఢిల్లీ వినియోగదారులందరూ తమ పాత ఏసీలని, ఫ్యాన్లను ఇచ్చి 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీలని, బ్రష్లెస్ డైరెక్ట్ కనెక్షన్ ఫ్యాన్లని పొందొచ్చని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్పిడి ద్వారా ఏటా ప్రతి ఏసీ మీద 34,000, ప్రతి ఫ్యాన్ మీద 1,800 రూపాయలు ఆదా చేసుకోవచ్చు అని చెప్పింది. ఢిల్లీలో విద్యుత్ పంపిణీ సంస్థలైనటువంటి బీఆర్పీఎల్, బీవైపీఎల్ నుంచి విద్యుత్ పొందుతున్న గృహ వినియోగదారులకు ఈ సదుపాయం లభించబోతుంది. వేసవి ఒక్కపోత పరాకాష్ఠకి చేరుకున్న రోజులు విద్యుత్ బిల్లులు అదుపు తప్పడం, ఏసీ థర్మోస్టాట్ని 1 డిగ్రీ సెల్సియస్ మేరకు సెట్ చేసుకోవడం వంటి తేలికైన చర్యల ద్వారా విద్యుత్ వినియోగం 6% తగ్గించుకోవచ్చు అన్నది ఆ ప్రకటనలో చెప్తున్నది. అది ఊరికినే నోటి మాటలతో, ప్రకటనలతో కాకుండా ఈ కరెంటు బిల్లుల మీద జనానికి కోపం రాకుండా ఇదొక కాన్సెప్ట్. దాంతోపాటుగా పిఎం సూర్య గారి కిందన కరెంటు పెట్టుకోండిరా బాబు, ఇప్పుడు మనకు కూడా ఇక్కడ కరెంటు బిల్లులు తప్పించుకోవడానికి ప్రభుత్వాలు అయితే దోచేసుకోవాల్సింది. ఎందుకంటే వీళ్ళు సంక్షేమ పథకాల పేరుతో ఉచిత విద్యుత్తులు ఇస్తారు. ఆ డబ్బులు ప్రభుత్వాలు భరించవు, దాన్ని జనం నెత్తిన వేస్తారు. ఎవడైతే బిల్లు కట్టేవాడి నెత్తిన, బిల్లు కట్టనోడి బిల్లుని వేస్తుంటారు అన్నమాట. దాన్ని కవర్ చేసుకోవడానికి జగన్ అని చంద్రబాబు అని జగన్ చెప్పుకు తిరుగుతుంటారు. అలా ఇప్పుడు చంద్రబాబు ఒక్క మధ్య మార్గంగా పిఎం సూర్య గారు వాడుకోండి అని చెప్తున్నారు. అట్లాగా మనం సొంతగా విద్యుత్ కరెంటు ఇది సోలార్లు పెట్టుకోకపోతే మాత్రం భవిష్యత్తులో కరెంటు బిల్లులు కట్టలేక అయితే భారీగా సంపాదించుకోవాలి, లేకపోతే కనుక కరెంటు తీసేసుకుని ఓ సింగిల్ లైట్ పెట్టుకుని మళ్ళీ లేదా గుడ్డి దీపం పెట్టుకుని బతకాల్సి వస్తుంది.